నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వార్ వర్సెస్ కూలీ, మొత్తానికి ఈ రెండింటి మధ్యన బిజినెస్ వార్ అయితే జరుగుతుంది. మొత్తానికి దేని బిజినెస్ ఎంత, తెలుగులో ఎంత అంటే ఏం చెప్తారు? రజనీకాంత్ తమిళ్ తోపు కావచ్చు, బాలీవుడ్లో హృతిక్ తోపు కావచ్చు, కానీ తెలుగు మార్కెట్కి వచ్చేసరికి ఖచ్చితంగా లోకల్ హీరోల ప్రభావం ఎంతో కొంత ఉంటుందండి. ఏదేమైనా కానీ ఇక్కడ లోకేష్ కనకరాజు ఇమేజ్ కొంత ఉపయోగపడుద్ది, అలాగే యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్కి ఉన్న వాల్యూ ఉపయోగపడుద్ది. వెరసి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో వార్ 2లో ఉండటం, ఈ సినిమాకి వచ్చేసరికి నాగార్జున ఉండటం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్సే కూలీకి వచ్చేసరికి. కాబట్టి తెలుగు లెక్కల ప్రకారం వచ్చేసరికి ఇక్కడ మరి తోపు వార్ 2 అని చెప్పాల్సి వస్తుంది బిజినెస్ లెక్కలో చూసుకుంటే. ఎందుకంటే దేనికి దోమకన్నా తేడా ఉంది. అంటే ఇది కూడా తక్కువ కాదు. ఇప్పుడు కూలీ సినిమాకి వచ్చేసరికి దగ్గరగా 45 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది అనేది సమాచారం జరుగుతుంది తెలుగు మార్కెట్లో. దానికి వచ్చేసరికి దాదాపు 100 కోట్లు, అంటే 100 కోట్లు వాళ్ళు అడుగుతున్నారని 80 కోట్ల దాకా వెళ్ళారనేది సమాచారం. ఆ ప్రకారం చూసుకుని డబుల్ ఉంది ప్రభావం. అదే సాధారణంగా మనం చూసుకుంటే ఇట్స్ ఎ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కావచ్చు, లేదా అటు హృతిక్ రోషన్ కావచ్చు. కానీ ఈ మధ్య కాలంలో రాబోతున్నటువంటి ఒక జైలర్ 2లో బాలకృష్ణ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ హీరోలపైన డిపెండ్ అయి ఉండడం కావచ్చు, అంటే వాళ్ళ సినిమాలలో మన తెలుగు హీరోలను పెట్టుకోవడం కావచ్చు, అదేవిధంగా వేరే సినిమా సంబంధించి మన తెలుగు డైరెక్టర్లు వర్క్ చేయడం కావచ్చు. సో కంప్లీట్గా తెలుగు మార్కెట్ కూడా చాలా పెద్దదిగా భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన మార్కెట్ పెద్దది కాబట్టి మన వాళ్ళతోనే వాళ్ళు పెట్టుకోవడం కానీ, వాళ్ళని మనం తెచ్చి పెట్టుకున్నా కానీ వాళ్ళు ముందుకు రావడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కూలీ సినిమాకి వచ్చరికి 45 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు అనేది సమాచారం. ముఖ్యంగా ప్రధానంగా 2 సినిమాలకి పోటీలో అందులో ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఉంటారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఉంటారు, గీతా వాళ్ళు ఉంటారు. పెద్ద వాళ్ళందరూ తలకాయలన్నీ ఇట్లాంటి సినిమాల మీద ఉంటాయి. ఇప్పుడు నాగవంశీ గారు కూడా దాదాపు కూలీ సినిమాని సొంతం చేసుకునే దిశగా ఉన్నారని, దానికి సక్సెస్ అయ్యారు లేదా, ఇంకా మా సంప్రదింపులు బేరసారాలు అయినాయా లేదా అనేది కూడా తెలియదు. కాకపోతే 45 కోట్ల వరకు, అంటే రజనీకాంత్ సినిమా గతంలో 12 కోట్లే జైలర్ సినిమా చూసుకుంటే, మరి 12 కోట్లు ఎక్కడ, 48 కోట్లు ఎక్కడ? తెలుగులో రజనీకాంత్కి ఇంత మార్కెట్ రావడం అనేది ఫస్ట్ టైం అవుతుంది తెలుగు మార్కెట్లో. మీకు ఇండియన్ మార్కెట్ వేరు, వరల్డ్ మార్కెట్లో ఉన్నది వేరు. తెలుగు మార్కెట్లో రజనీకాంత్కి 48 కోట్లు అంటే పెద్ద మార్కెట్ వచ్చినట్టు లెక్క. అది ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాల్సి వస్తుంది. ఇక మీకు వార్ 2 సినిమా తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఉండటం వల్ల మీకు వారికి ఎంత హైప్ వచ్చింది. మరి 80 కోట్లు పలుకుతుందంటే, రేటు పలుకుతుందంటే, మరి అక్కడక్కడ నాగవంశీ గారు వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారన్నారు. మరి 2 ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి, ఒకే డేట్లో రిలీజ్ అవుతున్నాయి. మరి అక్కడికి వచ్చేసరికి 80 కోట్ల బిజినెస్ జరుగుతుంది. అంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్ల వచ్చింది. మరి అప్పుడు కేవలం జూనియర్ ఎన్టీఆర్కి 30 కోట్ల రెమ్యునేషన్ అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే తక్కువే అని చెప్పాల్సి వస్తుంది. అయితే గతంలో మనం చూసుకుంటే RRR కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే దేవరా కావచ్చు, ఈ 2 కూడా హిందీలో కూడా రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఈ క్రేజ్ వల్లే ఇప్పుడు వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ చూసి తెలుగు మార్కెట్లో కూడా ఇంత పెద్ద బిజినెస్ వచ్చిందని చెప్పి అనుకోవాలంటారా? ఖచ్చితంగా అంతేనండి. ఎందుకంటే RRR అవడం, మరి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకున్నారంటే కారణం అదే. ఇక్కడ ఏమవుతుందంటే మరి రా ఏజెంట్గా ఆయన హృతిక్ రోషన్ కనిపిస్తాడు దీంట్లో. ఎవరు విలనో ఎవరు హీరో అనుకో మనం నిన్ననే వీడియో చేసాం. ఇక్కడ విలన్ ఎవరో హీరో ఎవరు అంటానికి హృతిక్ రోషన్ మనకి పాత వార్ 1కి వెళ్ళిపోయేసరికి కబీర్ అనే పాత్ర అది, ఆ పాత్రే కంటిన్యూ అవుతుంది. సీక్వెల్స్ అనేటప్పటికి ఆ కబీర్ పాత్ర ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఆ కబీర్ పాత్ర కంటిన్యూ అవుద్ది. అక్కడ మరి హృతిక్ రోషన్ చంపిన వ్యక్తి కొడుకు టీంలో చేరతాడు కదా. ఆ వార్ సినిమా మొదటి భాగానికి వచ్చేసరికి హృతిక్ రోషన్ ఎవరైతే చంపుతాడో అతని కొడుకుకి టీంలో చేర్చుకొని అంటాడు ముందు. అతను దేశద్రోహికి వాళ్ళ నాన్న అతని కొడుకు నేను అట్లా చేర్చుకున్నాను అభ్యంతరం చెప్తాడు. అక్కడ మనకి ఫస్ట్ పార్ట్ చూసుకుంటే ఆ కబీర్ పాత్ర దీంట్లో కంటిన్యూ అవుతుంది. మరి టైగర్ ష్రాఫ్ ప్లేస్ దీంట్లో కనిపించకపోవచ్చు. మరి కొత్త పాత్రగా జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇద్దరు హీరోలు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా చూసుకున్నప్పుడు మెయిన్ పాత్ర కబీర్ పాత్ర కొనసాగవచ్చు. అదండి. సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగు మార్కెట్లో ఎట్లా ఉంది ఏంటి బిజినెస్ పరంగా చూసుకుంటే నువ్వు అనేటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ కూలీ కావచ్చు, అది కూడా కూలీ కూడా మనకి చూసుకుంటే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో లోకేష్ కనకరాజ్ కూడా ఒక మంచి పేరు అయితే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంది. సో ఒకంత అక్కినేని నాగార్జున గారు కావచ్చు, లేదంటే మనకు లోకేష్ కనకరాజ్ కావచ్చు, వీళ్ళిద్దరే మెయిన్ పాత్ర అని చెప్పి అనుకోవాలి. ఈ 45 to 50 crores బిజినెస్కి కారణం ఎవరంటే వాళ్ళిద్దరే అని చెప్పుకోవాలా. కూలీ సినిమాకి వచ్చరికి రజనీకాంత్, లోకేష్ కనకరాజు
ఖచ్చితంగా వాళ్ళిద్దరు పాత్ర ఉంటుంది. అమీర్ ఖాన్ ఉన్న అది కామెడీ రోల్ కాబట్టి ఒక పక్కన మరో పక్కన అక్కినేని నాగార్జున వీళ్ళు యాడ్ అవుతారు. నాగార్జున తెలుగు సినిమాల పరంగా నాగార్జున కొంత క్రేజ్ ఉంది కాబట్టి తెలుగు మార్కెట్ రావడానికి కొంత హెల్ప్ అవుతుందని అనుకోవచ్చు. మరి హిందీ సినిమాకి వచ్చేసరికి డైరెక్టర్కి పరంగా అంత మంచి డైరెక్టర్లే, కానీ మీకు వార్ 1కి వచ్చేసరికి సిద్ధార్థ్ మల్హోత్రా, వార్ 2కి వచ్చేసరికి అయాన్ ముఖర్జీ డైరెక్టర్లు మారారు. ఈశ్వరాజ్ ఫిల్మ్స్ బ్యాండ్కి ఉన్న వాల్యూ కొంతవరకు చెప్పుకోవచ్చు. కానీ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబో, అది ఆ లొకేషన్స్ కానీ ఆ యాక్షన్ మూవీ కాబట్టి అది పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ కానీ అట్లా చూడాల్సి వస్తుంది. ఇక్కడ లోకేష్ కనకరాజు ఏంటంటే వార్ 2 సినిమా చూసుకుంటే చాలా కాలం నుంచి షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా చూసుకుంటే ఎక్కువ కాలం పట్ల చాలా ఫాస్ట్గా పూర్తయి ఫాస్ట్గా ముందుకు వస్తుంది ఇక్కడ. మరి ఇది చూడాలి, ఈ వేరియేషన్స్ అని ఈ 2 సినిమాల మధ్యలో ఉన్నాయి. బిజినెస్ లెక్కలోనేమో వార్ 2 ముందు ఉంది తెలుగు మార్కెట్లో. నేను ఓవరాల్ మార్కెట్ చెప్పట్లేదు, తెలుగు మార్కెట్ పరంగా చూసుకుంటే కొద్దిగా వార్ 2కి జూనియర్ ఎన్టీఆర్ యాడింగ్ ఇవ్వడం ప్లస్ అయింది. ఇక్కడ నాగార్జున దీనికి యాడ్ అయినా కానీ 48 కోట్లు రజనీకాంత్కి ఫస్ట్ మూవీ అంత బిజినెస్ జరగడం అనేది అదో ప్లస్ పాయింట్గా చెప్పాల్సి వస్తుంది. అదే సాధారణంగా బిజినెస్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ అనేది ఒక రకంగా చూడాలి, థియేటర్లో ఓపెనింగ్స్ కావచ్చు, దాని తర్వాత సినిమాలో ఉన్న కంటెంట్ బట్టి సినిమా సక్సెస్ అనేది ఇంకో రకంగా చూడాలి. సో ఒక్కొక్కసారి బిజినెస్లో ఎంత కొల్లగొట్టినా థియేటర్స్లో కొంత చతికిలబడే అవకాశాలు చాలా వరకు ఉన్న సందర్భాలను చూసాం గతంలో కూడా. అలాంటి పరిస్థితుల్లో ఏమన్నా ఉండబోతున్నాయి, అటు వారికి కావచ్చు లేదా ఇటు పక్కన కూలికి కావచ్చు, ఏమంటారు? అంటే థియేటర్కల్ బిజినెస్ చాలా కీలకమండి. థియేటర్కల్ బిజినెస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మేరకు రాబట్టలేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే సోమవారం నుంచే దాని కెపాసిటీ ఏంటి తేలిపోతుంది. అదొక పెద్ద ఇప్పుడున్న రోజులు ఏంటంటే ప్రమోషన్స్ మీద ఆధారపడి ఓవర్ ప్రమోషన్ చేసినా అదొకసారి బెడిచుకొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అదే ఓటీటీ అనుకోండి, అది ఒక గ్యారంటీ బిజినెస్, అది ముందే బిజినెస్ జరిగిపోతుంది కాబట్టి ఓటీటీ సంబంధించి వాళ్ళని ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ముందే జరిగిపోతుంది కాబట్టి అది మనకి సెక్యూరిటీగా ఉంటుంది నిర్మాతల పరంగా చూసుకుంటే. ఇక్కడ థియేటర్ బిజినెస్ అనేది చాలా రిస్కీ బిజినెస్. ఇది ఒక్కోసారి అంతంత పెట్టాలా అంటారు. నేను దీనికి కూడా పోటీ ఉంది, 3-4 పోటీ పడుతున్నారు, ఎవరు ఎక్కువ కోట్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. అది అట్లాగే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి బిజినెస్ పరంగా మాత్రం కొంత ఒక అడుగు వార్ 2 మాత్రం కొంచెం ముందుంది. కానీ కూలీ ఓ థియేటర్స్ పరంగా ఎలాంటి కలెక్షన్స్ కొలగొడుతుంది, ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, నాగార్జున గారి క్యారెక్టర్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.